స్కౌట్స్ అండ్ గైడ్స్ మొట్టమొదట ఇంగ్లాండ్లో 1907లో మొదలయ్యింది. లార్డ్ బాడెన్ పవెల్ గారు స్టార్ట్ చేశారు దీన్ని. ఆ తర్వాత 1909లో భారతదేశానికి వచ్చింది. వచ్చినప్పుడు కేవలము బ్రిటిష్ వాళ్ళ కోసం మాత్రమే, ఆంగ్లో ఇండియన్స్ కోసం మాత్రమే స్కౌటింగ్ ఉండేది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తమ తమ రాష్ట్రాలలో ఇది బాగుందని స్కౌటింగ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. హిందుస్థాన్ స్కౌట్స్ అని రకరకాలైనటువంటి స్కౌట్స్ పేర్ల మీద పెట్టుకున్నారు. ఆ తర్వాత 1950లో అందరు ఏకతాటి మీదకి వచ్చి ఇట్లా బాగాలేదు, మనం అందరం కలిసి ఒకే పేరు మీద ఉండాలనే ఉద్దేశంతో ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని 1950 నవంబర్ 7 నాడు ఒకే వేదిక పైన స్కౌట్స్ అండ్ గైడ్స్. దాని సందర్భంగా ఈ 24లో 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకోవడం కోసం తమిళనాడులో తిరుచిలో నేషనల్ జంబోరీ ఏర్పాటు చేసిండ్రు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సతశోధక్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు దానికోసం సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి గ్యాడ్జెట్స్ అన్ని కూడా అక్కడ కూడా క్యాంప్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. సో ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు టెంట్ చుట్టూ వాళ్ళు తమ పరిశుభ్రతను అన్ని కూడా పాటించడం కోసం ఒక ఫ్లాగ్ మాస్ట్, తర్వాత బెడ్ ర్యాక్, లగేజ్ స్టాండ్, అలాగే డబుల్ కాట్, సోఫా సెట్, ఆ తర్వాత టవల్ స్టాండ్, క్లాత్ లైన్, ప్లేట్ ర్యాక్, షూ ర్యాక్, గ్లాస్ స్టాండ్, అలాగే పిల్లలు అప్పుడప్పుడు సేద తీరడం కోసం ఉయ్యాల, ఇట్లాంటివన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 2 మోడల్ ఈ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం అయింది. బ్రిడ్జ్ ఒకటి, టవర్ ఒకటి. సో ఇవన్నీ కూడా పిల్లలు స్వశక్తితో తవ్వులాగే కట్టుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో పిల్లలకు ఒక మంచి స్కిల్ పెరుగుతుంది. అట్లాగే ఒక స్పిరిట్, ఒక జట్టు 8 మంది సభ్యులు కలిసి ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా చేయొచ్చో, వర్క్ను ఏ విధంగా డీవియేషన్ చేసుకోవచ్చో, పంచుకోవచ్చో, ఎంత తొందరగా పనిని ముగించుకోవచ్చు అనే చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది.